హాయ్ అండి. కన్నప్ప మూవీ చూశాను. సినిమా బాగుందా బాగాలేదా చూడాలంటే ఈ షార్ట్ మొత్తం చూడండి. ఫస్ట్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం అండి. సినిమాలో పాజిటివ్ అంటే ప్రభాస్ ఎంట్రీ, ప్రభాస్ ఉన్న సీక్వెన్స్ పాజిటివ్. ఇంకా క్లైమాక్స్ కూడా బాగుందండి. ఇంకా నెగిటివ్స్ గురించి చెప్పాలంటే చాలా నెగిటివ్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజువల్ ఎఫెక్ట్స్ పెద్ద నెగిటివ్ సినిమాకి. లొకేషన్స్ ఇంకా పెద్ద నెగిటివ్. అసలు ఎలాంటి మనకి భక్తికి సంబంధించిన ఎలాంటి ఫీలింగ్ లొకేషన్స్లో కనిపించవు మనకి. నెక్స్ట్ స్టోరీ ఫస్ట్ హాఫ్ మొత్తం వేస్ట్ అండి. అసలు ఫస్ట్ హాఫ్ సినిమానే అక్కర్లేదు. సినిమా చూడాలి అనుకుంటే ఓన్లీ లాస్ట్ 1 hour, ఆ 1 hour మాత్రమే సినిమా. అదొక్కటే తీసున్న సినిమా బాగుండేది. జస్ట్ 1 hour మూవీ. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే అసలు దరిద్రం అండి. అండ్ చెప్పకూడదు కానీ నవ్వుతున్నారు మొత్తం ఆడియన్స్, మొత్తం క్లాప్స్ వేసి నవ్వడం. అసలు ఎంత కామెడీగా చేశారంటే అంత కామెడీ ఫస్ట్ హాఫ్ అంతా. సెట్స్ కానీ, విజువల్ ఎఫెక్ట్స్ కానీ, బ్యాక్లో ఉండే గ్రీన్ స్క్రీన్ ఎంత ఈజీగా తెలిసిపోతుందంటే చీప్గా ఉంది. ఇంకా ఫోటోగ్రఫీ అండి, డిఓపి వెరీ బ్యాడ్. డిఓపి అసలు చాలా వర్స్ట్. డిఓపి ఏంటో మధ్య మధ్యలో బ్లర్గా ఏంటేంటోగా ఉంటుంది డిఓపి అయితే. ఇంకా నెగిటివ్ అంటే మ్యూజిక్ అండి. అస్సలు ఆ మ్యూజిక్ అయితే అసలు ఇంకా దారుణం. ఇంకో పెద్ద నెగిటివ్ ఏంటంటే ఇది మంచు ఫ్యామిలీ వాళ్ళ సినిమాలాగా ఉంది. ఫస్ట్లో పిల్లల్ని పెట్టారు. మంచు మేబీ విష్ణు వాళ్ళ పిల్లలు అనుకుంటా. వాళ్ళంతా వాళ్ళ ఉచ్చారణ ఏదైతే ఉంటుందో అది చాలా దారుణంగా ఉంది. ఏంటంటే వాళ్ళు ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదివిన పిల్లలు కాబట్టి వాళ్ళు తెలుగు అంత అమెరికన్ స్లాంగ్లో ఉంటుంది కాబట్టి డైలాగ్స్ కూడా అలాగే ఉన్నాయి. అక్కడ కూడా అందరూ నవ్వుతున్నారు. వాళ్ళని బదులు వేరే ఎవరైనా చిన్న పిల్లల్ని వేరే వాళ్ళని పెట్టుంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఏదో వాళ్ళ సినిమా కాబట్టి వాళ్ళని పెట్టుకున్నారు అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే జీరో అంటే జీరో అంతే. ఇంకా సినిమా ఏమన్నా ఉంది అంటే ప్రభాస్ ఎంట్రీ దగ్గర నుంచి సినిమా స్టార్ట్ అవుతుంది. అసలు స్టోరీ అక్కడి నుంచే జరుగుతుంది. సో ఆ లాస్ట్ 1 hour మూవీ. ఆ లాస్ట్ 1 hour చూడడానికి మిగతా 2 గంటలు చూసే ఓపిక ఉంటే మీరు చూడండి. అంతేనండి. సినిమా ఎలా ఉంది అంటే సూపర్ కాదండి, బిగ్ జీరో. ప్రభాస్ కూడా కాపాడుతాడో లేదో నాకు డౌటే.